ఇప్పుడు H1B వీసా గురించి కొంచెం క్లారిటీగా చెప్తారా? H1B అంటే ఏంటమ్మా అంటే ఇది యాక్చువల్గా స్కిల్డ్ వర్కర్. ఓకే. సో టిపికల్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ H1 కోటా ఉంటుంది. H1 కోటాలో 65,000 రెగ్యులర్ కోటా అంటారు, 20,000 మాస్టర్స్ కోటా. అంటే యూఎస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఒక 20,000 ఇస్తారు. ఇది ఇప్పుడు లాటరీ సిస్టంలో అంటే 85,000కి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. యూఎస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ 20,000 పూల్లో ఉంటారు. సో అందులో రాకపోతే లాటరీలో దెన్ దే విల్ గో టు 65,000 పూల్. సో టోటల్ 85,000 వీసాస్ ఉంటాయి. ఇది ఎప్పుడంటే మార్చిలో రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ యూఎస్లో ఉన్న రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉంటారో అంటే H1B ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ క్రెడెన్షియల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ ఆఫర్ చేస్తారు, జాబ్ ఆఫర్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం ఒక జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే ఐ హ్యావ్ దిస్ రిసోర్స్ మేము రిజిస్టర్ చేస్తున్నామని గవర్నమెంట్తో USCIS.gov చేస్తారు. దాని తర్వాత దాన్ని లాటరీ తీస్తారు. లాటరీ తీసి వచ్చిన అప్లికేషన్ సపోజ్ 300,000 400,000 వస్తే రిజిస్ట్రేషన్స్, అందులోకి వెళ్ళి ఓన్లీ 85,000 తీస్తారు. ఫస్ట్ 85,000కి వాళ్ళు నోటిఫికేషన్స్ పంపిస్తారు. నోటిఫికేషన్ పంపించిన 85,000కి 90 డేస్ ఇస్తారు, ఏప్రిల్ 1 నుంచి. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 90 డేస్ లోపల వాళ్ళు H1B ఫైల్ చేయాలి. సో H1B ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాసెసింగ్ టైము ప్లస్ అప్రూవల్ టైం అంతా కలిపితే దానికి ఫిజికల్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ దీన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు. జనవరి టు డిసెంబర్ ఇస్ ఎ క్యాలెండర్ ఇయర్. మన దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుందంటే ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఉంటుంది. అమెరికాలో ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. సో డిఫరెంట్ సైకిల్. అక్టోబర్ 1 ఈజ్ యాక్చువల్ స్టార్ట్. సో ఈవెన్ మార్చిలో రిజిస్ట్రేషన్ అయినా ఏప్రిల్లో H1B ఫైల్ చేసా అప్రూవ్ అయినా కూడా ఆ H1B వ్యాలిడిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ రకంగా ఆ ఫ్రేమ్వర్క్లోనే పని చేసుకుంటారు. H1 దట్ ఇస్ స్కిల్డ్ లేబర్ విచ్ ఈజ్ H1B. సో H1Bలో కూడా డిపెండెంట్స్ H4 అంటారు. ఎంప్లాయీస్కి ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో ఫ్యామిలీ వాళ్ళని H4 అంటారు. తర్వాత కిడ్స్ కూడా ఉంటే వాళ్ళు డిపెండెంట్స్ కింద H4 లాగానే ఉంటారు వాళ్ళ ఏజ్ని బట్టి. సో ఆ ఇమిగ్రేషన్ అంటే ఆ ప్రాసెస్లో దీన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా కిందకి తీసుకొస్తారు. దీన్ని బిజినెస్ ఇమిగ్రేషన్ కింద ట్రీట్ చేస్తారు. అంటే ఏదైనా కంపెనీ ఫైల్ చేస్తుంది కాబట్టి ఒక ఫస్ట్ H1 వచ్చాక మళ్ళీ అది 3 years ఉంటుంది. అది మళ్ళీ ఇంకొక 3 years ఎలిజిబిలిటీ ఉంటుంది. సో టోటల్ H1B టైం డ్యూరేషన్ ఈ 6 years. సో వితిన్ 6 years టైం ఫ్రేమ్లో వాళ్ళు గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకుంటారు. సో ఆ గ్రీన్ కార్డ్ స్టెప్ ఎలా ఉంటుందంటే పర్మ్ ఉంటుంది, పర్మ్ తర్వాత I-140 ఉంటుంది, దాని తర్వాత 485 ఉంటుంది. ఈ 3 steps కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళందరికీ కూడా అంటే కంపెనీయే టేక్ కేర్ చేస్తుంది. ఏ కంపెనీ అయితే ఆ రిసోర్స్ అవసరం ఉందనుకుంటారో ఎక్కడైతే ప్లేస్ చేస్తారో స్టాఫింగ్ ఏజెన్సీ ఏది ఉందో వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో దీన్ని H1 పర్మ్ టు 140 టు 485 అయితే గ్రీన్ కార్డ్ వస్తుంది. ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చాక 5 years తర్వాత అంటే ఎలిజిబిలిటీ 5 years తర్వాత న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో అంటే US పాస్పోర్ట్ కోసం అది గ్రీన్ కార్డ్ వచ్చాక 5 years తర్వాత 5 years తర్వాత కరెక్ట్ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది. H1 రావాలి, దాని తర్వాత గ్రీన్ కార్డ్ రావాలి, దాని తర్వాత ఒక 5 years వెయిట్ చేయాలి, తర్వాత US పాస్పోర్ట్ అప్లై చేస్తాం, అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంటే హిస్టారికల్గా చాలామంది మన వాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళు US పాస్పోర్ట్ తీసుకుంటారు, కొంతమంది ఇంకా గ్రీన్ కార్డుల మీదనే ఉంటారు. అది అప్ టు దెమ్, వాళ్ళ నీడ్స్ని బట్టి వాళ్ళు చేస్తారు. సో దట్ ఈస్ అన్ H1B అంటే బిజినెస్ ఇమిగ్రేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు. ఎనీబడి కెన్ హూ హాజ్ స్కిల్స్. ఇప్పుడు ప్రోగ్రామర్ అనలిస్ట్ కానివ్వండి, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామర్ కానివ్వండి, తర్వాత వెబ్ డెవలపర్స్ కానీ వేరియస్ జాబ్ కోడ్స్ ఉంటాయి. బట్ ఎవరైనా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఎనీబడి హూ కెన్ అంటే వేరియస్ డిగ్రీస్ ఉన్నా కూడా కంప్యూటర్స్ బేసిక్గా అంటే ఇది స్కిల్డ్ లేబర్ అనేది ఇంకోటి కంప్యూటర్స్కి ఒకటే కాదు. అంటే మన వాళ్ళు టిపికల్గా H1B ఎక్కువ యూసేజ్ అంతా కంప్యూటర్స్ తీసుకుంటున్నారు, కానీ గ్లోబల్లీ డాక్టర్స్కి ఇస్తారు, తర్వాత గ్లోబల్లీ లాయర్స్కి ఇస్తారు, అంటే వేరియస్ ఇంజనీర్స్కి ఇస్తారు. సో ఇటు అంటే ఈ సెక్టర్ ఆ సెక్టర్ అనేది కాదు, ఆర్కిటెక్ట్స్కి ఇస్తారు, తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇట్లా వేరియస్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి కూడా H1B ప్రోగ్రామ్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అట్లా అంటే ఈ సెక్టర్ ఆ సెక్టర్ కానీ బట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఆర్ యూజింగ్ యాజ్ అన్ H1B టెక్నాలజీ సెక్టర్. అది మీరు ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు కాబట్టి అంత మందిని మీట్ అవుతూ ఉంటారు. సో ఎక్కువ సెక్టర్స్లో మన ఇండియన్స్ ఏ సెక్టర్లో ఉన్నారు సార్? కంప్యూటర్స్ టెక్నాలజీ సెక్టర్. తర్వాత లా అనుకోవచ్చా? లా కాదు, ఇంకా వేరే సెక్టర్స్ ఉన్నాయి కానీ బట్ లా కంప్యూటర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.